గుడ్ మార్నింగ్ టు వాళ్ళందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లడు. ఇవాళ కడప జిల్లా బద్వేల్ మండలంలోని రాజుగారి వీధి నందు శ్రీ 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 ఆంజనేయ స్వామి గుడి యొక్క 12వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ ఇక్కడ మరి కొద్ది నిమిషంలలో అద్భుతమైనటువంటి చండీ హోమ కార్యక్రమం తదనంతరం శ్రీ శ్రీ సీతారాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి లోటుపాట్లు ఇబ్బందులు లేకుండా కళ్యాణం అయిపోయిన తర్వాత భారీ గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా కలదు. మనం చూస్తున్నాము ఆంజనేయ స్వామి యొక్క 12వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ మనం ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. ఎన్నో దైవ కార్యక్రమాలకు ఈ మధ్య బద్వేల్లో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క దైవ కార్యక్రమాన్ని మేము మా యొక్క బద్వేల్ పిల్లోడు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేయడం అయితే మీరు చూస్తున్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని దైవ వీడియోల కోసం మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, గోవింద 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 గోవింద. గుడ్ మార్నింగ్ టు వాళ్ళందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మనం ఇవాళ చూస్తున్నాము కడప జిల్లా బద్వేల్ మండలంలోని రాజుగారి వీధి నందు ఇవాళ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం యొక్క 12వ వార్షికోత్సవం సందర్భంగా మరి కొద్ది నిమిషంలో ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా జరగబోతుంది. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కడ ఎటువంటి దైవ కార్యక్రమం జరిగినా కూడా మేము మా బద్వేల్ పిల్లోడు అనే ఒక యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మేము ఈ యొక్క వీడియో అయితే తీయడము, లైవ్ తీయడము, అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మీలో ఎవరైనా గుడికి రాలేని వారి కోసం ఈ యొక్క దైవ కార్యక్రమాలు వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీలో ఎవరైనా మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్. మనం చూస్తున్నాము శ్రీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం యొక్క 12వ వార్షికోత్సవం సందర్భంగా మహా చండీ హోమము, అలాగే శ్రీ సీతారాముల యొక్క కళ్యాణ కార్యక్రమం మరి కొద్ది నిమిషంలో మొదలవుతుంది. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. అష్టోద చిక్కిమాన్ భవే స్వాహ కమల చంద్రం రమణ దివ్యమో స్వాహ సమకటరాల ఇదే భవన హరి మందిర నిర్మాణ ప్రాణో స్వాహ తాపతి బలామత మహామయ మేదో స్వాహ ఉత్తమంత విరామ దేవి కేశవం స్వాహ సాచ స్వాహ కిమెన్ సౌంచ వావపే స్వాహ కిమెన్ రేతనామ దివకమయ స్వాహ శ్రీ సీతారామాంజనేయ స్వామి యొక్క దేవస్థానం 12వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ మన కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని రాజుగారి వీధి యొక్క సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి శ్రీ సీతారామాంజనేయ స్వామి యొక్క 12వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ మరి కొద్ది నిమిషంలో అమ్మవారి యొక్క శ్రీ సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఘనంగా జరగబోతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫున మేము వీడియో తీసైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీలో ఎవరైనా మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని దైవ వీడియోల కోసం మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రామ రామ శ్రీరామ రామ జయ రామ రామ. రామచంద్రమూర్తితో పాటు వానర సైన్యమంతా కూడా ఆ వారధిని నిందిస్తూ ఉంటే గుడ్ మార్నింగ్ అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మనం చూస్తున్నాము కడప జిల్లా బద్వేల్ మండలంలోని రాజుగారి వీధి నందు శ్రీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం యొక్క 12వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ ఇక్కడ సీతారాముల కళ్యాణ కార్యక్రమం మరి కొద్ది నిమిషంలో ఎంతో గొప్పగా మొదలుగానుంది. మనము ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారు అడిగి తెలుస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం ఇలానే చేస్తుంటారని మనతో ఈ యొక్క వార్డు కౌన్సిలర్, అంటే ఇది ఎన్నో వాట మనకు తెలియదు, ఈ యొక్క రాజుగారి వీధి యొక్క రాజుగారి వీధి 34వ వార్డు కౌన్సిలర్ అనిల్ కుమార్ అన్న, అలాగే వారితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. మనం తెలుసుకున్నాం. అన్న చెప్పండి, మీరు ప్రతి సంవత్సరం ఇలాగైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటారా? ఈ యొక్క సీతారాముల కళ్యాణం ఏ విధంగా జరగబోతుంది? గత 30 సంవత్సరాల కింద నుంచి ఇది దేవుడు పురాతన విగ్రహము.
ఇది కొత్తూరు మునక ప్రాంతంలో నుంచి తెచ్చి ఇక్కడ రాజుగారి వీధిలో ప్రతిష్ఠించాము. గత 13 సంవత్సరాలుగా కొత్తగా గుడి నిర్మాణం చేసి ఈ గుడిని ప్రతిష్ఠ చేసి 15 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలో 18, 19, 16 తేదీలలో 19 తేదీలలో వార్షికోత్సవం జరుగుతున్నది. ప్రతి సంవత్సరము బంధుమిత్రుల సహకారంతో ఇప్పటిదాకా 13 సంవత్సరాల నుండి నిరంకటంగా కళ్యాణం జరిపిస్తున్నాము. ఈ మధ్య కాలంలో మనం మా యొక్క యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా మేము ఒక వీడియో చేయడం జరిగింది. గౌరీదేవి యొక్క అలంకరణ కార్యక్రమం సంక్రాంతి తర్వాత అంటే ప్రతి సంవత్సరం ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ చేపడుతూ ఉంటారు. రాజుగారి వీధిలో ప్రతి సంవత్సరము ప్రతి కళ్యాణము గాని, దేవుడి ఊరేగింపులు గాని, ఉత్సవాలు గాని ప్రతి ఒక్క బంధుమిత్రుల సహకారంతో వీధిలోని ప్రతి ఒక్క ప్రజలు అందరూ కలిసి మూగమ్మడిగా ఏ కార్యక్రమం చేసినా కూడా తమ వంతు కృషి చేస్తూ పాల్గొంటూ దిగ్విజయం చేస్తున్నారు. భక్తులు భారీ సంఖ్యలో గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా అన్నాం. ఏ విధంగా జరుగుతుందన్న అన్నదాన కార్యక్రమం ఎప్పుడు కూడా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో కనీసం అంటే 1000-1200 మంది జనాలతో ప్రతిసారి ప్రతి సంవత్సరం ఏ కళ్యాణం జరిగినా కూడా ఏ కార్యక్రమం గుడి చాలా పాతగా ఉన్నాం. మళ్ళీ రీమోడలింగ్ ఆలోచన ఏం లేదు, అప్పటికప్పుడు మాడిఫై చేసుకుంటూ పోతున్నాము. అదే మనతో ఈ యొక్క 33వ వార్డు కౌన్సిలర్ అనిల్ కుమార్ అన్న గారు ఈ యొక్క గుడి గురించి చెప్పడం, ఇంకా ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. అన్న మీరు చెప్పండి, గుడి గురించి ఏమైనా చెప్పగలుగుతున్నారా? ఈ యొక్క వార్షికోత్సవ కార్యక్రమం గురించి. రాజుగారి గత 12 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతున్నది. ఇది కూడా ప్రతిష్ఠ చేశారు. ప్రతి సంవత్సరం కళ్యాణం చేస్తారు. రాముల వారి కళ్యాణము, మధ్యాహ్నం గొప్ప అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అనంతరం గ్రామోత్సవము జరుపుతారు. సాయంత్రం ఊరేగింపు, కోలాటం అన్ని ఉంటుంది. చక్కమైన కార్యక్రమం ప్రతి ఒక్కటి మన రాజుగారి వీధి పట్ల ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాలు ప్రతి ఒక్కటి దిగ్విజయంగా చేస్తారు. అనిల్ కుమార్ అన్న చెప్పిన మాటలు మనం విన్నాము. ఇక్కడ కళ్యాణ కార్యక్రమం కూడా మరి కొద్ది నిమిషంలో ఎంతో అంగరంగా వైభవంగా మొదలవుతుంది. అలాగే కళ్యాణ కార్యక్రమం తదనంతరం వచ్చినటువంటి భక్తులకు మహాభారీ గొప్ప అన్నదాన కార్యక్రమం, అలాగే సాయంత్రం గ్రామోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. మీరు ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హనుమత స్వాహ జయ జయ హనుమాన్
ఇంతకు ముందు కాలంలో ఆల్రెడీ మనం వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మృత్తికా లింగానికి ఎంతో గొప్పటి అభిషేకం జరిపించినటువంటి మీరు చాలా మంది మెసేజ్ కూడా పెట్టారు. అటువంటి మృత్తికా లింగానికి అభిషేకం జరిపించినటువంటి పురాతన ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగినటువంటి మా యొక్క బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శాస్త్రి గారి ఆధ్వర్యంలో మేము మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫున ఇవాళ సీతారామ కళ్యాణ కార్యక్రమం మన కడప జిల్లా బద్వేల్ మండలంలోని రాజుగారి వీధి నందు బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శాస్త్రి వారి యొక్క శిష్య బృందం ఆధ్వర్యంలో ఇవాళ ఎంతో గొప్పగా మరి కొద్ది నిమిషంలో ఈ యొక్క సీతారాముల కళ్యాణ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా ప్రారంభం కావచ్చు. మనతో ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి 33వ వార్డు కౌన్సిలర్ శ్రీ అనిల్ కుమార్ అన్న గారు కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకోవాలి. వారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క సీతారామ కళ్యాణానికి హాజరు కావడం అయితే మనం చూస్తున్నాము. మహా సరస్వతి మహాదేవి చేస్తున్నారు. ఓం అశ్వశ్రీ కమలద్రవ్య దుర్గశ్రీ అనుష్ఠిత శ్రీ మహాదేవ విమానికి భావేన గురుదత్వ కావలేశ్వర శ్రీ మహాదేవాదిని నమస్తే గావి. ఓం ప్రేమ విశ్వరాజ నరేంద్రకారి कल्याण प्रत्येक गुरुमे नमो नमः नित्यं शरणमाते नमो नमः स्वाहा दुर्गाय दुर्गाबाराय साराय सर्वकारिण्ये ख्याते देव कृष्णाय धूम्राय सदं नमः स्वाहा आदित्यौम्याय रौद्राय नमो नमः नमः दिवसजय गुरुते नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु विष्णुमाय शिविता नमस्तस्यै 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 नमो नमः स्वाहा दुर्गा परमेश्वरी माधवी ఓం విధియోధ్యాయ. ఇప్పటి నుండి కూడా మహాలక్ష్మీ నమః అందరూ కూడా మహాలక్ష్మీ నమః అనుకుంటూ చేస్తుండాలి. మహాలక్ష్మీ నమః అశ్వశ్రీ మధ్యమదృత్య విష్ణు శ్రీ విష్ణుచంద శ్రీ మహాలక్ష్మీ దేవర శాకంబరికి దుర్గాభినం వాయుపుత్ర యజుర్వేద స్వరూపం శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థే అర్థార్థే హోమే వినియోగ విష్ణు శ్రీ నమః శిరసి విష్ణుచంద్రసే నమః ముఖే శ్రీ మహాలక్ష్మీ దేవరాయ నమః. మరి కొద్ది నిమిషంలో ఈ యొక్క దైవ కార్యక్రమం అనేది ఎంతో అద్భుతంగా ఎంతో ఘనంగా జరగబోతుంది. మనం చూస్తున్నాము శ్రీ సీతారామాంజనేయ స్వామి యొక్క దేవస్థాన 12వ వార్షికోత్సవం సందర్భంగా మన కడప జిల్లా బద్వేల్ పట్టణంలో రాజుగారి వీధి నందు ఈ యొక్క కార్యక్రమం ఎంతో గొప్పగా జరగబోతుంది. नमस्तस्यै 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 नमो नमः स्वाहा नमस्तस्यै 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 नमो नमः स्वाहा नमस्तस्यै 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 नमो नमः स्वाहा नमस्तस्यै 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 नमो नमः स्वाहा नमस्तस्यै 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 नमो नमः स्वाहा కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ జరిగినటువంటి చండీఘాటం కూడా చూపించారు. ఇవాళ మనం మన కడప జిల్లా బద్వేల్ మండలంలోని రాజుగారి వీధి నందు 12వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మరి కొద్ది నిమిషములలో ఎంతో అంగరంగ వైభవంగా బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శాస్త్రి మరియు వారి యొక్క శిష్య బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క గొప్ప కార్యక్రమం మరి కొద్ది నిమిషములలో మొదలు కానుంది. మనకు ఈ మధ్య కాలంలో మనం చూసాము స్వచ్ఛమైనటువంటి పుట్టమన్ను తెచ్చి మృత్తికా లింగానికి అభిషేకం జరిపించినటువంటి బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శాస్త్రి మరియు వారి యొక్క శిష్య బృందం ఆధ్వర్యంలో ఇవాళ రాజుగారి వీధి నందు అంటే ఇదే బద్వేల్ మండలంలోని రాజుగారి వీధి నందు శ్రీ శ్రీ సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇవాళ వారి యొక్క ఆధ్వర్యంలో జరగడం ఎంతో అద్భుతం. అంటే ఇవాళ కళ్యాణం జరిపించడానికి గల కారణం
ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి యొక్క 12వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ చండీ హోమ కార్యక్రమం తదనంతరం సీతారాముల కళ్యాణ కార్యక్రమం. ఎవరైతే ఈ కళ్యాణానికి వచ్చినటువంటి భక్తులకి మహా గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా జరగబోతుంది. నేను సురేష్, మీ బద్వేలు పిల్లోడు. మీలో ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని దైవ వీడియోల కోసం చూస్తూనే ఉండండి బద్వేలు పిల్లోడు అనే యూట్యూబ్ ఛానల్. ఎంతో గొప్ప కార్యక్రమం. మరి కొద్ది నిమిషములలో శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరగబోతుంది. బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శాస్త్రి మరియు వారి యొక్క శిష్య బృందం ఆధ్వర్యంలో ఇవాళ ఎంతో అద్భుతంగా జరగబోతుంది. महासरस्वती కార్యక్రమం మరికొద్ది నిమిషములలో महासरस्वती माधव ओम विष्णुनाथ एक नवरात्र द्वित वाचा से निर्णायक स्वाहा हनुमंत विश्वास निर्णायक आत्म गुणवाक्य निर्णायक स्वाहा अनिर्वचनीय दंडा मनवादी विजयवाद स्वाहा श्रेष्ठ चंद्रकांति विजय मनमय का प्रसन्न समाप्ति निकाम स्वाहा मया तो वचन से भाव में देख के सुंदर में स्वाहा 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 सामान्य रूप से नमः महादेव का जान भविष्य की स्वाहा సింధికాదేవి నమః లేకపోతే శ్రీమాత్రే నమః అమ్మవారి నామాన్ని ఏదో అమ్మవారి నామాన్ని మనసులో అనుకుంటూ ఉండండి. ఓం ఓం విష్ణువాయ స్వాహా ఓం చంద్రయ్య రేటి ఉండే దివాలే పాలిసింది ప్రేస స్వాహా తనో పాలిక ఉద్యోగ చేతన మనవేశ స్వాహా అదే వజన శ్రీరాజ కుమార్ జ్ఞాన ప్రేత స్వాహా కోరి జ్ఞాన వినా భగవాన్ మంత్ర బల తగిన మాగన స్వాహా ఆలగా లోకమాయ విశ్వాస జ్ఞాన జ్ఞాన స్వాహా ఇచ్ఛాన సంకల్ప స్వాహా మాధవన స్వాహా ఆయన జ్ఞాన ప్రదేశం దాని ప్రేమ అనంతరం స్వాహా
हमसे के मार्ग में आगे प्रमोद आय करने के बाद मार्ग बाहा आय प्रमोद की प्रमोद जाती है बाहा माय से विराज विराज मार्ग मार्ग सुंदर वापना बाहा कुमार के तम तो आपने दिया बोले नहीं बाहा पहले के रोज सुंदर के राज बताओ बाहा जितना बार हमने अठारह हफ्ते अपने अपने तरफ बाहा नाम की सुमा क्या पुत्र दर्शन करो प्राप्त किरण में बाहा बता के देखो तो पापा ने बिना बड़ा सुंदर काम काम दिया बाहा दो सुमन के वाला जरा लेगा नाम का समझ को बाहा देवो बिंदु नाम को बिना वीर परिवार ने बिना बाहा बड़ा बंदर बंदर जगह राज के मंदिर ने बाहा लोगों ने विजय का तो वीर का कार्य बड़ा बाहा देव का कार्य माने देखा देव का प्रयोग करना बाहा पूरा प्रयोग बात करूंगा बाहा देव का बाहा और आगे का कार्य के महान आगे वाले ने बाहा Kecha juga mulai sekolah berhenti doang. Ya tuh masih bela bela ini betul betul baha. Nanti yang sekarang kita sudah wana juga nggak di sini macam berapa baha. Ucapan sambutan lagi benar mahal. Lagi benar waktu yang mereka baha. Makin ada benar baha wana. Iya pak mesej jadi teknologi kami sudah baha. Kalau pakai mana lagi nggak bre. Itu tanda dari sini ada lagi baha. Mungkin kalau kita semua terus ada yang ada terus nih baha. Nanti asal tanda kata teman teman itu sini dong. Dia shoot lain. दूसरा बात स्वाहा एकाद प्रपत्ति विवाद यजमान श्रीमती नामदासी महाराज छोटे रामाय स्वाहा आय महारी शिवला ध्यान ध्यान निगमत रामते स्वाहा अनेक समाधि से अनेक समाधि में यजमान जने के लिए मुक्त स्वाहा चित्त संज्ञान में जाल तो दे आय हमारे सुना दूसरे स्वाहा जीव शरीर के द्वारा प्रेम अनेक देवी हम तुम स्वाहा आय हमारे श्रीनाथ तम शिव चित्त जन्नाथ ग्रह स्वाहा चिन्ह राग के जो जो राम के में नगर स्वाहा और मुझे तो क्या ज्ञान विग्रह में स्वाहा अभी आप से जिला फिर अंदर दिन में तो पापा का बाहा तब हमारा दूसरे दिन में जो काम नहीं चले वाला के होता है बाहा ऐसे हमें को भी कर रहा है काम से पूरा नारायण मोतले स्वाहा हमसे की बात ब्रह्मण उतर कौशल तक के नारायण मोतले स्वाहा युजंतर महावशम महायुजम नारायण मोतले स्वाहा भयंकर महाजन गोपाल सुनता नारायण मोतले स्वाहा शंकर के नारायण देशेश्वरी नारायण मोतले स्वाहा युजक भाजिक सुंदर नारायण श्री नारायण मोतले स्वाहा नारायण मोतले स्वाहा ये महानुशासन उत्तराखंड जिन नारायण मोतले स्वाहा शिवदेश्वर महाराज गौरवदेव महाराज नारायण मोतले स्वाहा वंशा कणावेल शिरोमण चामुंडे मुंडमगने नारायण मोतले स्वाहा लक्ष्मी नंदी महाविद्यालय महाराज महामान नारायण मोतले स्वाहा मेरे सतगुरु मुनिवाद दीने नारायण मोतले स्वाहा सर्व स्वरूप सर्वेश सप्तके भयभ्यत्राय देवी विद्ये देव मोतले स्वाहा यतत राजसरस्वती काच्य मोतले स्वाहा बाला नमोतले राजसरस्वती पत्रकाल मोतले स्वाहा विरते बाला मोतले सुदानि स्वाहा असुरासुरा वायु कमल इनका नदालयम स्वाहा रोगाण ये जान हो नष्टाल काम सुदान देवान स्वामाग्रह स्वाहा एतत् प्रपंच समाज रुवेर उपान के समन को स्वाहा विद्यादान मेघ के शब्द साकी महान निष्पाद इसको स्वाहा हेलो रक्षा देव विचार नागेता दावा हेलो सर स्वाहा नी अलरेडी फुल ఉంది సూపర్ మార్కెట్ ఎక్కడ ఉన్నారు రాజుగారి వీధిలో సీతారాముల కళ్యాణం అంటే వీడియో కోసం వచ్చింది రాజుగారి వీధిలో మహాలక్ష్మి గుడి ఎదురు మెయిన్ రోడ్లోనే ఆంజనేయ స్వామి గుడి परमेश्वरी माता को जय, नारायणी माता को जय। Bye.
మరికొద్ది నిమిషంలో చండీ హోమ కార్యక్రమం ముగింపు తదనంతరం శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉన్నవాళ్ళు గుడ్లు ఉన్న వాళ్ళు తీసుకోండి. మీ కొద్ది కొద్దిగా తీసుకోండి. చేతిలో పట్టుకొని ఉండండి. నేను చెప్పేది పలికిన తర్వాత చూడండి, చెప్పేది బాగా అందరూ కూడా. ఓం స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం. మనం ఇవాళ శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణం మనకు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అంటే మనం ఇవాళ వచ్చినటువంటి సీతారాముల కళ్యాణం వీడియోకి వచ్చాము. ఇక్కడ మనం ఆల్రెడీ 33వ వార్డు కౌన్సిలర్ అనిల్ కుమార్ అన్నతో మాట్లాడడం కూడా జరిగింది. ఆయన ఒక వార్డు ఇన్ఛార్జి. ఆయన అడుగుదాము ఏ వార్డు అని. ఏ వార్డు? 18వ వార్డు. 18వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంటే ఆయన. ఒకసారి ఆయన పేరు అడుగుదాం అన్న. మీ పేరు? మా పేరు మాచిపల్లి రజనీకాంత్, వార్డు కౌన్సిలర్ మా మరదలు. ఆ వార్డు అంతా మెయింటైన్ నాది. అంటే ఈ మధ్య కాలంలో మనం చదువుకొని ఏ పని చేయాలన్నా కూడా కొంచెం సిగ్గుపడతాము. కానీ ఒక వార్డు ఇన్ఛార్జ్ అయింది కూడా ఒక దైవ కార్యక్రమంలో ఈ యొక్క సన్నాయి మేళానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడంటే ఒక అద్భుతము. అంటే మనం ఒకరిని కించపరచట్లేదు. ఏ పని చేసినా కూడా మన మనసుకు నచ్చి సంతోషంగా చేయాలని కోరుకుంటూ
వార్డు ఇన్ఛార్జి లేడీ రిజర్వేషన్ కాబట్టి మా మరదలు. మామూలుగా అయితే మంది అంతా మెయింటింగ్. గోవిందరెడ్డి సార్ ఆరోగ్యంలో బద్వేల్లో కొంతమంది వ్యక్తుల వల్ల మాకు అవకాశం వచ్చింది. నెక్స్ట్ కూడా మా వార్డు మాకే రావాలా, మేమే చేయాలా. ఇది జగన్ వల్ల దృష్టికి తీసుకుపోవాలా. ఎంతో గొప్ప కార్యక్రమం మనం చూసాము. ఒక సన్నాయి వాయించేతను కూడా ఒక వార్డు ఇన్ఛార్జ్ అంటే నేను ఎవరైనా కమెంట్ పెట్టాలని కమెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మన కడప జిల్లా బద్వేల్ మండలంలోని రాజుగారి వీధి అలాగే కలశారాధనకు చెంబుతో పంపించాయలేదు. అందరూ చెప్పండి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అలా ఇంకో మైకు తీసుకోండి. సర్వార్థ సాధికే శరణ్యే స్వయంబికే దేవి నారాయణి నమోస్తుతే మనోజనం మారుతతుల్య వేగం. ఇవాళ మనం చూస్తున్నాము కడప జిల్లా బద్వేల్ మండలంలోని రాజుగారి వీధి నందు జరుగుతున్నటువంటి అంటే శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి యొక్క 12వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ మనం ఇక్కడికైతే రావడం జరిగింది. చండీ హోమం తర్వాత సీతారాముల కళ్యాణ కార్యక్రమం మరి కొద్ది సెకండ్లలో మొదలవుతుంది. మనం చూస్తున్నాము శ్రీ శ్రీ సీతారామ కళ్యాణం. సీతారామ కళ్యాణం చేయడము కానీ జరిపించడం కానీ ఎటువంటి గొప్ప కార్యక్రమాలు కేశవాజ స్వాహ, నారాయణాజ స్వాహ, మాధవాజ స్వాహ, గోవిందాయ నమః. కేశవనారాయణ 2-3 గ్లాసులు పంపించి, ప్లాస్టిక్ గ్లాసులు ఉన్నాయి కదా. అట్లే ఒక దారపడ తీసుకున్నావా కేశవ? నిశ్చితంగా వచ్చిందమ్మా భగవంతుడి కళ్యాణం, రామస్వామి కళ్యాణము భక్తితో చేస్తే ఆ ఫలితాన్ని అనుగ్రహం తప్పకుండా జరుగుతుంది. మాట్లాడారండి దయచేసి నిశ్చితంగా కళ్యాణంలో కూర్చున్న వాళ్ళు భక్తాదులు అందరూ కూడా కొన్ని దైవనామాన్ని స్మరిస్తూ పిల్లలు సహకరిస్తారు. కొంచెం ఆరోగ్యం బాగాలేక ఈసారి బయట వాళ్ళకి ఇచ్చేసాను. ఈ సంవత్సరము దయచేసి అర్థం చేసుకుని నిశ్చితంగా కూర్చోండి. ఆదర్శ ప్రాణాల హస్తం ప్రక్షాళన ఆదమ్యా దేశవాజ స్వాహ. నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ,
అమ్మా అది తీసుకోమా దగ్గర అది తీసుకో రక్షాబంధనాలు తీసుకున్నాయా దారమే రక్షాబంధనాలు ఎందుకు తీసుకున్నా కృష్ణాయ నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః రామాయ నమః శ్రీధరాయ నమః శ్రీకేశాయ నమః పద్మనాభాయ నమః వాసుదేవాయ నమః ప్రత్యున్నాయ నమః అయోధ్యాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ఉత్తిష్టంతో భగవద్గీత ఏదో బ్రహ్మధర్మ సమారో ఓం భో ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జలః ఓం తపః ఓం సత్యం ఓం భోజ్యతే ఓం శుభాభ్యాం శుభాభ్యాం సురేశ్వరే ముహూర్తే మహావిష్ణువాక్రియ పురుత్తమానస్య అత్యతి మనః ఉద్యమాధ్యే శేరవాహృతే భక్తులవృత్తాయ వివాహోపాధ్యాయ భగవాన్ భక్తులవృత్తానాం భూభూః నందరక తులసిదానదుర్ముఖే ఉత్తరాయణే శిశిరరుగం మాఘమాసే అస్మిన్ కృష్ణపక్షే సత్కల్యాణుభౌ రాజాహారస్తు శుభరాత్రి కాల సౌమ్యవాచ్యత కోర్టే నమస్కారం వైష్ణవీ నామ్యాః వెంకటరమణానామ్యాః వెంకట సుధామణీనామ్యాః కుండనశ్రీనామ్యాః యశ్వంతనామ్యాః ధర్మవత్యాః నిర్మలానామ్యాః భక్తోపచరస్య రాజగారి వీధి నివసిత సమస్త జనానాం సకల గోత్రాణాం సకల వంశానాం అందరూ నమస్కారం చేసుకొని చెప్పేటువంటిది పలకండి ప్రతి ఒక్కరూ పలకొచ్చు అస్మాకం మన సహ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల ప్రసాద సిద్ధ్యర్థం విద్య ఉద్యోగ వ్యాపార వివాహ సత్సంతాన సౌభాగ్య సకల ఫల అవాప్తి సిద్ధ్యర్థం శ్రీ సీతారామాంజనేయ స్వామి ద్వాదశ వార్షిక మహోత్సవ యజ్ఞకర్మణి లోకరక్షణార్థం జగద్రక్షణార్థం మమ సహ కుటుంబ రక్షణార్థం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవత కళ్యాణం ఆచరిష్యే నమో నమః. అందరూ నమస్కారం చేసుకొని మీకు ఉండేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికని భగవంతుడికి చెప్పుకోండి మనస్ఫూర్తిగా. శ్రీ సీతారాముల కళ్యాణంలో అంటే కడప జిల్లా బద్వేలు మండలంలోని రాజుగారి గురైనటువంటి శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి గుడివందు 12వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఎంతో ఘనంగా జరుగుతుంది. మనం చూస్తున్నాము భక్తులు కూడా ఎంతో పెద్ద సంఖ్యలో హాజరు యొక్క గొప్ప కార్యక్రమం ఎంతో అద్భుతంగా చేపట్టారు.
మనలో చాలా మందికి తెలియదు. అంటే సీతారాముల కళ్యాణం చేర్పించిన చూసిన ఎన్నో జన్మల పుణ్యమని. సీతారాముల కళ్యాణంలో అంటే ఎప్పుడైతే సీతారాములు వారి యొక్క కష్టాల బారి నుండి బయటకు వచ్చిన తర్వాత హనుమంతుని అడిగారు, అయ్యా హనుమా, నువ్వు మాకు ఎంతో సహాయం చేశావు, నీకు ఏ కోరిక కావాలో కోరుకోవాలి. అప్పుడు హనుమంతుడు ఏమన్నాడంటే, స్వామి, నువ్వు నా గుండెల్లో ఉన్నటువంటి ఒక వరమే స్వామి. అలాగే ఎక్కడైతే సీతారాముల కళ్యాణం జరుగుతుందో అక్కడ హనుమంతుడు మారు వేషంలో వచ్చి భక్తజన సంద్రోహం మధ్యలో కూర్చొని సీతారాముల కళ్యాణం తిలకించేలా వరమేమోమని అడుగుతాడు. అందుకు ఆ రాములు వారు ఏమంటారంటే, హనుమా, నీకు ఆ వరము నేను ఇస్తున్నాను. అందుకు అప్పటి నుంచి మనకు సీతారాముల కళ్యాణం ఎక్కడ జరిగినా కూడా హనుమంతుడు మారు దేశంలో వచ్చి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని తిలకించడానికి వస్తూనే ఉంటారు. అందువల్ల మనం ఈ యొక్క సీతారాముల కళ్యాణంలో కూర్చున్నా, ఈ యొక్క కళ్యాణం జరుగుతున్నా మనం చూస్తున్నా కూడా ఎన్నో జన్మల పుణ్యఫలమని నేటికి కూడా భక్తులు అంటే మన పూర్వీకులు మనం అంటూనే ఉంటారు. ఇటువంటి గొప్ప కార్యక్రమం మనం చేపట్టాము. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని వీడియో తీయడానికి మనం రావడం అనేది ఎంతో సంతోషకరమైన. మీలో ఎవరైనా ఈ యొక్క కార్యక్రమాన్ని వీడియో చూస్తున్నట్లయితే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా యొక్క ఛానల్ పూర్తి పేరు బద్వేల్ పిల్లోడు అని మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయగానే మా యొక్క ఛానల్ వస్తుంది. మరిన్ని దైవ వీడియోలు చూసే విధంగా ప్రోత్సహించి మా యొక్క ఛానల్ కి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నేను సురేష్ బద్వేల్ పిల్లోడు. ఎన్నో గొప్ప కార్యక్రమం ప్రత్యక్ష భయంకర పెట్టాలని చేయండిగా భయంకర రాబండయ్యా బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శాస్త్రి వారి ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ మన సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా
ఎంతో ఘనంగా జరుగుతుంది. ఎన్నో దైవ కార్యక్రమాల కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలా మందికి గొప్ప కార్యక్రమం హిందూ కార్యక్రమంలో అంటే హిందూ మతంలో ప్రధాన దేవుడు విష్ణు. విష్ణు యొక్క అవతారాలను ఒకటిగా పూజిస్తారు శ్రీరామచంద్రుడు. ఆదర్శ పురుషుడు, ఆదర్శ పురుషుడుగా పరిగణించబడారు. హిందూ ఇతిహాసంలో రామాయణంలో పురుష కథ. ఇప్పుడు స్వామి వారికి అమ్మవారికి చక్కగా భాషిక ధారణ జరుగుతుంది. స్వామిని అందరికీ కూడా చూపిస్తారు. నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామచంద్రుడు యొక్క పుట్టిన స్థలం అయోధ్య కోసల. ప్రస్తుతం అది మన ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రంలో భారతదేశంలో ఉంది. శ్రీరామచంద్రుడు యొక్క తల్లిదండ్రులు దశరథుడు, తల్లి కౌసల్య, సవతి తల్లి కైకేయి, సవతి తల్లి సుమిత్ర. తోబుట్టువుల్లో మనం చూసాము లక్ష్మణుడు, సగం సోదరుడు భరత, శత్రుఘ్నుడు. రామాయణం ప్రకారం రాముడు దశరథుడు మరియు అతని మొదటి భార్య కౌసల్య దంపతుల కోసం రాజ్య రాజధాని అయోధ్యలో జన్మించాడు. అతని తోబుట్టువులలో లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడు ఉన్నాడు. శ్రీ శ్రీరామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ సమయే రక్షాబంధన పూజాంతరిష్యే. శ్రీరామచంద్రుడు ఏకపత్నివతులుగా పిలువబడి శ్రీరామచంద్రుడు నేటి సమాజం, ఆనాటి సమాజంలో కూడా మనలో ఎక్కువగా శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా తీసుకునేవారు. స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కూడా రక్షాబంధన ధారణ అనగా ఆ రక్ష అంటే దేని నుంచి మనల్ని కాపాడుతుందయ్యా అంటే మనందరము కూడా ఇక్కడికి కొత్తగూడెం నుంచి స్థలం నుంచి తొక్కి రావచ్చు, వినకూడని మాటలు విని రావచ్చు, వినకూడని తిండి తిని రావచ్చు, మాట్లాడకుండా ఉండవలసినటువంటి మాట మాట్లాడి రావచ్చు. ఇటువంటివి అనేకమైనటువంటి తప్పులు చేసి మనం ఏదన్నా అంటుగానే ముట్టుగానే ఎక్కడన్నా ముట్టుకొని వచ్చినా బ్రహ్మాండంగా శరీరానికేమో నైపుణ్యాన్ని వేసి సంవత్సరం మూసి బాగు సంధి ముట్టి కదా వస్తాం. కానీ భగవంతుని దగ్గరకు వచ్చేసరికి అవన్నీ కూడా దోషాలే. అటువంటివి ఏమీ కూడా ఆ యొక్క భగవంతుడికి అంతకుండా భగవంతుడు అమ్మవారి ఇద్దరు కూడా చక్కగా శుద్ధిగా శ్రీరామచంద్రుడికి కర్కల కార్యక్రమం ఉండేటువంటి ఆ 7వ తలుపుని సర్పాలు ఏ విధంగా అయితే కాపలా వేస్తూ ఆ యొక్క ఎవరిని కూడా ఆ తలుపుని ముట్టుకోలేకుండా కాపలా వేస్తూ ఉంటాయో మన దగ్గర ఉండేటువంటి చెడులు అంతా కూడా భగవంతుడికి తెలియజేయకుండా ఆ రక్షాబంధనాలు అంత కాపలా వేస్తూ ఉంటాయి భగవంతుడికి. కాబట్టి ఇప్పుడు సర్పరూపంలో ఉండేటువంటి ఆ రక్షాబంధనాలు పెడుతూ ఉంటాయి. చక్కగా అందరూ నమస్కారం చేసుకోండి. గోవిందా 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 శుభంగ
ఇప్పుడు స్వామి వారికి యజ్ఞాపమేట ధారణ జరుగుతున్నది. గోవింద 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 పవితం పరమం పవిత్రం ప్రజాపదేర్యత్సహజం పురస్తాద్ ఆదిశ్యమగ్రియం పునవంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు దేహః సుప్రతిష్ఠితమస్తు తతః పాదప్రక్షాళనం కరిష్యే. ఇప్పుడు స్వామి వారికి పాద ప్రక్షాళన జరుగుతూ ఉన్నది. గోవింద గోవింద నమస్కారంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయదాశ్వదే సహస్రకోటియుగధారిణే నమః నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ జగన్నాథాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే పాదగంధౌ నమః పాదపుష్పం నమః పాదాక్షతౌ నమః పాదాది సర్వోపచార సకలోపచార పూజాం సమర్పయామి. తదః హిరణ్యరూపస్య హిరణ్యసంభృగ పార్ణవాత్సేవ హిరణ్యవర్ణః హిరణ్మయాత్మర్యోనే నిషత్యాదృగపాదు సత్యం నమస్మై. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి చదివిస్తున్నటువంటి వస్త్రములు కళ్యాణ వస్త్రములు. ఓం యువం వస్త్రాణి వదావదాధే యువానక్షత్రామంతవో హజర్గాః విశ్వత్యేన మిత్రావరుణాసచేతే హిరణ్యరూపస్య హిరణ్యసంభృగ పార్ణపాత్సేవ హిరణ్యవర్ణః ఆత్మర్యోనే నిషత్యాదృగపాదు సత్యం నమస్మై. రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. కొద్దిగా చెప్పురాను. మధువర్గో మధువర్గో మధువర్గః త్రయై విద్యాయై యశోసద్బ్రహ్మరాదీప్తిరసే ప్రియం ప్రజానాం గర్వధిపతిం పశూనాం ఆమాగం యశసా వర్చసా సరోదృగపయసా తేజసా ప్రియం ప్రజానాం గర్వధిపతిం పశూనాం మధువర్గో మధువర్గో మధువర్గః. ఇప్పుడు స్వామివారికి ఆ మధువర్గాన్ని పెదవులకు తాగిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. చక్కగా అందరూ కూడా నమస్కారం చేసుకోండి. గోవింద 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 గోవింద. మధువర్గో మధువర్గో మధువర్గః త్రయై విద్యాయై యశోబ్రహ్మణాదీప్తిరసే తమ్మా ప్రియం ప్రజానాం గర్వధిపతిం పశూనాం ఆమాగం యశసా వర్చసా సరోదృగపయసా తేజసా ప్రియం ప్రజానాం గర్వధిపతిం పశూనాం తతః కన్యాదాన మహోత్సవం కరిష్యే. ఉండు పూలే పక్కన అమ్మా. ఇప్పుడు కళ్యాణం అనేటువంటి ఘట్టములోనే ఎంతో విశేషమైనటువంటి ఘట్టము. అందరూ బీరువాలో పెట్టుకొని చూసుకుంటాము. మన యొక్క కుమార్తెను కూడా అంతే జాగ్రత్తగా యుక్త వయస్సు వచ్చేంత వరకు పెంచుకొని తగిన సంబంధం కోసము తగిన గురువుని చూసి చక్కగా ఆ యొక్క అమ్మాయికి వివాహం చేస్తూ ఉంటాం. ఆ వివాహం చేసేటువంటి సమయంలో అబ్బాయి వారికి నాకంటే డబ్బులు తక్కువ ఉన్నాయి, వారి కాలం ఏం కలిగేది అనే స్థితికి దిగజారిపోయారు. కానీ అక్కడ మనకి శాస్త్రం ఏ విధంగా చెప్పింది? అల్లుడిని ఏ విధంగా భావించాలి? మహావిష్ణు స్వరూపముగా భావించాలి. అదేవిధంగా మన కుమార్తెని ఎలా భావించాలి? మహాలక్ష్మి స్వరూపముగా భావించి ఆ యొక్క అల్లుడి యొక్క పాదాలు కడిగి మన యొక్క ఇంటి అమ్మాయిని మరొక ఇంటికి కన్యాదానము కనుక చేసినట్లయితే తద్వారా ఎంతటి ఫలితం ఉందో ఇప్పటి వరకు మీరందరూ పలికారు.
మయా సహపూర్వేష దశపూర్వేష దశాపరేష మధ్వంశ్యాన మాతృవంశ్యాన అంటే మనకి ఉండేటువంటి ఇటుపడి తరాలు, తండ్రి గారి వైపు ఉండేటువంటి 10 తరాలు, తల్లి గారి వైపు ఉండేటువంటి 10 తరాలు శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం మనందరము కూడా కాలము చేసిన తర్వాత ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అది శాశ్వతముగా ఆ బ్రహ్మలోకములోనే నిత్యము నివాసంగా ఉంటుందట. అక్కడ ఈ స్వర్గ నరకాలు అనేటువంటివి ఇక ఏమీ ఉండవు. అది ఎంతవరకు ఉంటుంది? తిలైహి ధ్రువమండల పర్యంతం. రామచంద్ర అవన్నీ విధానం చేస్తున్నారు అంటే అది మన యొక్క అదృష్టంగా భావించాలి. మనమందరం ఏ విధంగా కూర్చున్నారు? ఇప్పుడు జీవితంలో వారు కల్పన పెట్టుకొని కాబట్టి మరి అందరికీ కూడా ఆ కన్యాదానానికి అందరికీ కూడా వస్తుంది. చక్కగా ఆ బాగుని చెట్లు ఉన్నవారు చెట్లు పక్కన చేసి సంబంధం లేదు, బాగా ముఖ్యం. కాబట్టి దక్షిణని ఆ కన్యాదానంలో నమస్కారం చేసుకోండి. కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ న్యాయవాది మాకు ఎంతగానో సహాయం చేసినటువంటి పివిఎన్ ప్రసాద్ సార్ గారు, అలాగే వారి సత్యమణి గారు ఈ యొక్క కార్యక్రమం అంటే ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వీక్షించడానికి రావడం ఎంతో గొప్ప గర్వకారణం. కడప జిల్లా బద్వేల్ మండలంలోని రాజువారి వీధిలో ఉన్నటువంటి అభయ ఆంజనేయ స్వామి యొక్క 12వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సీతారామ కళ్యాణానికి ఇచ్చేయడం ఎంతో గొప్ప గర్వకారణము. మనకు ఎంతకాలం నుంచో ఎంతో సహాయం చేసినటువంటి మాకు గురువులు, తండ్రితో సమాధానం. అంటే చిన్నప్పటి నుంచి ఏ విధమైనటువంటి ధ్యాసతో అయితే మన పిల్లల్ని పెంచుతామో వారు పెద్దయిన తర్వాత కూడా అదే ధ్యాసతో పెరుగుతారట. చిన్నప్పటి నుంచే పిల్లలకి రామాయణం అనేటువంటి ఒక అమృతాన్ని వాళ్ళకి పట్టించాలి. రామాయణంలో రామచంద్రమూర్తి తన తమ్ముడితో ఇలా ఉన్నాడు, తన ధర్మం అనేటువంటిది నిలిచిపోతుంది. కాబట్టి ఈ యొక్క కన్యాదానానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు స్వామివారి యొక్క గోత్రనామాలు చెప్తూ ఉన్నారు అర్చక స్వాములు, శ్రద్ధగా వినండి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యో శుభం భవతు. వాదిష్టమైత్రావణ కౌన్యత్రయాన్విత వదిష్ఠగోత్రోద్భవస్య మహారాజ వరమణోత్రే సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యో శుభం భవతు. వాదిష్టమైత్రావణ కౌన్యత్రయానుజయ ప్రవరాన్విత వదిష్ఠగోత్రోద్భవస్య మహారాజ వరమణః పుత్రాయ సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యో శుభం భవతు. మనః పుత్రాయ సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యో శుభం భవతు. సూర్య తిలకధారస్య సింధూర నిరగాంజలస్య సువర్ణాభరణస్య శ్రీ మహావిష్ణుస్వరూపస్య రామచంద్ర పరబ్రహ్మదేవరాజ సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరదాయాశ్చ గౌతమస్త్రయాగేయ ప్రవరాన్విత గౌతమగోత్రోద్భవస్య హరస్వరూప మహారాజ పరమోరత్రే సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరదాయాశ్చ గౌతమస్త్రయాగేయ ప్రవరాన్విత గౌతమగోత్రోద్భవస్య మహారాజ వామనః పవత్రే సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరదాయాశ్చ గౌతమస్త్రయాగేయ ప్రవరాన్విత గౌతమగోత్రోద్భవస్య జనగజ మహారాజ వర్మణః పుత్రే సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరదాయాశ్చ గౌతమస్త్రయాగేయ ప్రవరాన్విత గౌతమగోత్రోద్భవే సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీ సీతాదేవీ నామ్నీం ఇమాం కన్యా తతః గురుదీర్ఘధారణమహం కరిష్యే. గురుదీర్ఘధారణమయే లగ్నాష్టకాని ధృత్వా లక్ష్మీను భువనత్రతో దేవాన్ మనుష్య అరగంగా అయితే అతుక్కొనుకుంటారో దాన్ని విడదీయడము ఎవరి వల్ల ఏ విధంగా అయితే కాదో ఆ దంపతులకు
ఉండాలని మన యొక్క శాస్త్రం అనేటువంటిది చెప్తున్నది. కాబట్టి ఇప్పుడు స్వామి వారికి అమ్మవారికి కూడా చక్కగా గుణజీరకము అంటే సంస్కృతంలో జీరకల్లా వ్రతము అని అర్థం. ఆ ధారణ జరుగుతూ ఉన్నది. చక్కగా కూడా చూసి నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్. గోవింద 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 గోవింద. గట్టిగా గోవింద హరేంద్రులు గట్టిగా ఓం భవంతే రాజా అమ్మవారికి అంటే ఆడవాళ్ళకి పంచ మాంగళ్యములు అనేటువంటివి ఉంటాయి. కుంకుమ, మాంగళ్యము, గాజులు, పట్టీలు, మెట్టెలు. ఇవి లేకుండా ఏ ఆడవారైతే ఉంటారో ఇక్కడ గోవింద 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 మాంగళ్యం సంజీవ శరదాంశతో సంజీవ శరదాంశ ఇప్పుడు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పడబోతూ ఉన్నాయి. స్వామివారికి అమ్మవారికి కూడా ముత్యాలలో చేసినటువంటి తలంబ్రాలు పోస్తూ ఉన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హాయ్, అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లడు.
గత 2 నెలల క్రితం మృత్తికా లింగానికి అభిషేక కార్యక్రమం మనం అందరం చూశాము. స్వచ్ఛమైన పుట్టమన్ను తెచ్చి మృత్తికా లింగానికి అభిషేకం చేసినటువంటి పురాతనమైనటువంటి అర్చక స్వాములు వారు బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శాస్త్రి గారు వారి యొక్క శిష్య బృందం ఆధ్వర్యంలో ఇవాళ మన కడప జిల్లా బద్వేలు మండలంలోని రాజుగారి వీధి నందు అభయ ఆంజనేయ స్వామి గుడి యొక్క 12వ వార్షికోత్సవం సందర్భంగా సీతారాముల కళ్యాణం ఎంతో అద్భుతంగా ఘనంగా నిర్వహించారు. మనం ఆల్రెడీ స్వామి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు అడిగారు మన సబ్స్క్రైబర్స్, ఒక్కసారైనా స్వామి వారితో మాట్లాడని. ఆయన ఆరోగ్య దృష్టి రీత్యా ఆయన యొక్క శిష్యుల చేత మనం ఇవాళ మాట్లాడిస్తున్నాము. స్వామి, ఈ యొక్క సీతారాముల కళ్యాణము మనం ఈ మధ్య కాలంలో మేము చాలా చూసాము. కానీ ఇక్కడ చేసిన సీతారాముల కళ్యాణం అనేది కొంచెం వెరైటీగా అమ్మల పక్కన రాముణ్ణి ఒక రకంగా బాగా తయారు చేసి ఉంటారు. దీనికి కారణం ఏంటి? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. బద్వేలు పట్టణంలో రాజుగారి వీధిలో వెలసి ఉన్నటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయములో ఈ రోజున 12వ వార్షికోత్సవం, 12 అనగా 12 కాబట్టి 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఎంతో వైభవోపేతంగా ఉదయము నుండి కూడా చక్కగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధన ధారణ, వీటి తర్వాత శ్రీ అభయాంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకాలు, రుద్రాభిషేకము, అదే విధముగా లోకరక్షణ కోసము మన యొక్క దేవాలయములో ఈ రోజున చండీ హోమములు, రుద్ర హోమము, గణపతి, లక్ష్మీ గణపతి, ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా హనుమాన్ చాలీసా, మన్యు సూక్త హోమాదులు ఇవన్నీ కూడా నిర్వర్తించి అదే విధంగా మనం కళ్యాణాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క కళ్యాణం సంకల్పంలో మనం చెప్పుకొని ఉన్నాం, జగద్రక్షణార్థం లోకరక్షణార్థం అని. ఎందుకంటే భగవంతుడి యొక్క మనకి ఏ కార్యమైనా ఏ కార్యక్రమమైనా మనం భగవంతుడికి చేసేటప్పుడు అది కేవలం మన కోసమే కాకుండా లోకరక్షణార్థం కోసం చెప్పి చేస్తే ఎంతో ఇంకా కూడా ఆ కార్యక్రమానికి బలం అనేటువంటిది ఉంటున్నది. కావున మనము ఈ కళ్యాణము శాంతి కళ్యాణము అని పిలుస్తారు. విశేషముగా ఆ యొక్క నూతన విగ్రహాల్లాగా అవి కొత్తగా ఎంతో చూడడానికి అద్భుతంగా ఉన్నాయి. వాటిని బ్రహ్మాండంగా పూల అలంకరణ చేసి ఆ యొక్క సీతా అమ్మవారు, లక్ష్మణ స్వామి, రామచంద్రమూర్తిని ముగ్గురిని కూడా ఒకే మండపం లాగా ఏర్పాటు చేసి చక్కగా వైభవపేతంగా పూల అలంకారం చేసి శాంతి కళ్యాణాన్ని లోకరక్షణార్థం జగద్రక్షణార్థం. ఎందుకంటే కేవలం మన వీధి వాళ్ళు, మన గ్రామం వరకే కాకుండా ఈ యొక్క లోకంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు, జగత్తులో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి సంకల్పం చెప్పుకొని స్వామి వారికి వైభవోపేతంగా ఈ రోజు కళ్యాణ కార్యక్రమాన్ని మా గురువు గారైనటువంటి బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శర్మ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కళ్యాణాన్ని నిర్వర్తించడం జరిగింది. కావున భక్తులందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. హరి ఓం. ఈ రోజున మన యొక్క బద్వేలు పట్టణం నందు రాజుగారి వీధిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క 12వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇందాక మా సోదరుడు చెప్పినటువంటి విధంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు, పూజాదులు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణం చేసుకుని మరి కాసేపటి క్రితమే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని ఎంతో వైభవోపేతంగా నిర్వర్తించడం జరిగింది. ఎందుకయ్యా అంటే మనం ఈ యొక్క కలికాలంలో ఉండేటటువంటి మానవులు ఏ విధంగా జీవించాలి అనబడేటటువంటి జీవిత సత్యాన్ని తెలిపినటువంటి సత్యమూర్తి శ్రీరామచంద్రుడు. కాబట్టి ఆయన యొక్క పూజలలో, ఆయన యొక్క కళ్యాణాలలో, ఆయన యొక్క అర్చనలలో పాల్గొన్నట్లయితే మనకి ధర్మం అనబడేటటువంటిది ఏ విధంగా ఉంటుందో తెలియస్తుంది. కాబట్టి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం సందర్భంగా ఆయన గురించి కొన్ని ధర్మవాక్యాలు, ఆయన చేసినటువంటి మంచి పనులు, ఆయన చేసినటువంటి దాన ధర్మాదులు ఇత్యాదివన్నీ కూడా వివరణ చేస్తూ ఎంతో చక్కగా మా యొక్క గురువు గారైనటువంటి శ్రీ ఓరుగంటి సీతారామ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాదులన్నీ కూడా జరిపించడం జరిగింది. కాబట్టి ఆ శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం నిత్యము అందరి మీద, ఈ యొక్క జగత్తులో ఉండేటటువంటి మానవాళ్ళందరి మీద కూడాను ఆ రామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండి అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని ఆ రామచంద్ర స్వామి వారిని మనఃపూర్వకంగా వేడుకుంటూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై శ్రీరామ్. అదండి మనం చూసాము ఇప్పుడు వరకు
ఉదయం 10:30 గంటల నుండి చండీ హోమ కార్యక్రమ తదనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమం. వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి లోట్లు పాట్లు లేకుండా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ మధ్య కాలంలో బద్వేల్లో జరిగే ఎటువంటి దైవ కార్యక్రమాన్నైనా మా యొక్క బద్వేల్ పిల్లోడు అనే యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు భక్తుల కోసం ఈ యొక్క ఛానల్ స్థాపించి వారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం అయితే జరుగుతుంది. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని దైవ వీడియోల కోసం మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఏ మాత్రం ఎటువంటి త్రీలు లేకుండా ఉన్నది ఉన్నట్టు చూపించడమే మా యొక్క ఛానల్ ప్రత్యేకత. గొప్ప కార్యక్రమం శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం రాజుగారి వీధి నందు ఇవాళ ఒక గొప్ప కార్యక్రమంలో మనము మాట్లాడటం అయితే జరిగింది. మనతో 33వ వార్డు ఇన్ఛార్జు, 34వ వార్డు ఇన్ఛార్జు, అలాగే మనతో కౌన్సిలర్ కూడా ఇక్కడే ఉన్నారంట, పేరు మనకు తెలియదు, అడుగుదాం. 34వ వార్డు వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ ఉమా మేడం కూడా ఇక్కడే ఉన్నారు. అంటే మనం వారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేశాము, కానీ వాళ్ళు కొన్ని కారణాల వల్ల మాట్లాడలేదు. కళ్యాణ కార్యక్రమం అనేది ఎంతో అద్భుతంగా జరిగింది. చరిత్రలో గతంలో నేను ఎన్నడూ చూడలేని విధంగా, ఎన్నడూ చూడలేదు, చూడబోను అటువంటి విధంగా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా జరిపించారు. బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. మా యొక్క ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే బద్వేల్ పిల్లోడు మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని దైవ వీడియోల కోసం మా యొక్క ఛానల్ కు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. పైకి లేచి తల్లి. మన యొక్క ఈ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి బద్వేలు పట్టణ తహసీల్దార్ గారు ఉదయ భాస్కర్ రాజు గారు కూడా వారు ఈ యొక్క కార్యక్రమానికి రావడం మనకు ఎంతో విశేషం. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎవరైతే శ్రీ శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి భక్తులకు భారీ గొప్ప అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మనం చూస్తున్నాము ఇక్కడ భక్తులకు పెట్టేటువంటి అన్నము అంటే కలర్ రైసు, అలాగే వంకాయ కూర, వైట్ రైసు, రసము, అలాగే పరిమాణం కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు భారీ గొప్ప అన్నదాన కార్యక్రమం.